అప్డేట్స్ చూసుకుంటే ఇవాళ తాడేపల్లిలో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఉదయం 11:55 గన్నవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:10 తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. తాడేపల్లిలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ తాడేపల్లిలో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఉదయం 11:55 గన్నవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:10 తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. తాడేపల్లిలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి అసలు? విజయ, థ్యాంక్ యూ. బెంగళూరు పర్యటన ముగించుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఉదయం 11:55 ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని మధ్యాహ్నం 12:10 తాడేపల్లికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారందరితోటి కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశం కూడా ప్రధానంగా రాజకీయాల చుట్టూరే ఉంటుందని చెప్పి కూడా భవిష్యత్తు నిర్దేశించేలాగా కూడా సమావేశం అవుతారని చెప్పుకుంటున్నప్పటికీ కూడా నిన్న సిట్ ఏదైతే లిక్కర్ కేసు ఉందో లిక్కర్ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్లు పొందపరచడం జరిగింది. దీనికి సంబంధించి హుటాహుటిన నాయకులతోటి కూడా జగన్ భేటీ అవుతున్నారని చెప్పి కూడా చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి కావచ్చు, అదేవిధంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అయితే ఉన్నాయో వాటిలన్నింటి మీద కూడా జగన్ చర్చించనున్నారని చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి నాయకుల్లో అదేవిధంగా అసంతృప్తి ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలను కూడా పరిష్కరించేందుకు కూడా ఈ రోజు ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారని చెప్పి కూడా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు లోకల్ స్థాయి కార్యకర్తలకు నూతన ఉత్సాహం కలిగించేలాగా కూడా చర్యలు తీసుకోనున్నారని చెప్పి ఈ భేటీల్లో చెప్పనున్నారని చెప్పి కూడా తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా మీడియా మరియు సోషల్ మీడియాకు సంబంధించి వ్యూహరచన ఎలా చేయాలనే అంశాలను కూడా ప్రధానంగా చర్చించనున్నారని చెప్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలు కావచ్చు. నిన్న జగన్ ఎక్స్ వేదికగా కూడా స్పందించడం జరిగింది. మేము 5 మెడికల్ కాలేజీలను ఇప్పటికే సిద్ధం చేశాము, 750 మెడికల్ సీట్లు తీసుకొచ్చాము. అయినా కానీ 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ ధోరణి కరెక్ట్ కాదంటూ కూడా నిన్న జగన్ విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోని ఈ అంశాలను కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా యూరియాకి సంబంధించి ఏదైతే బ్లాక్ మార్కెట్ నడుస్తా ఉందో, అదేవిధంగా యూరియా కొరత నడుస్తా ఉందో దీనికి సంబంధించి కూడా రైతుల సమస్య మీద కూడా ప్రధానంగా నాయకులతో జగన్ చర్చించుతున్నారని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా కొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే లిక్కర్ కేసులో జగన్ పేరు ప్రస్తావించే అవకాశం ఉంది కాబట్టి జగన్ ఈ దీనికి సంబంధించి ఏదైతే లిక్కర్ కేసులో ప్రధానంగా ఇప్పటికీ అరెస్టులు జరిగిన నేపథ్యంలో భారీ అవకతవకలు జరిగాయని చెప్పి ఛార్జ్ షీట్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా జగన్ ప్రధానంగా చర్చించనున్నారని చెప్పి తెలుస్తా ఉంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు లోకల్ నాయకులతోటి అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి కూడా జగన్ సమావేశమయ్యి చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్.